సో యేసయ్య జీవిత చరిత్ర, బయోగ్రఫీ ఆఫ్ జీసస్. సో చూద్దాము. సో బోధనలు. సో మనం యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించారు, ఎవరికి జన్మించారు, ఎలా జన్మించారు, జన్మించినప్పుడు కలిగిన పరిణామాలు ఏంటివి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు యేసయ్య చేసిన అద్భుతాలను కూడా చూసాము, ఆయన చేసిన స్వస్థతలను చూసాము, విడుదలను చూసాము. ఇప్పుడు యేసు ప్రభు వారు బోధించిన బోధనలు మనం నేర్చుకుంటున్నాము. సో నిన్న చాలా గొప్ప సంగతులను మనకు బోధించాడు. సో వాక్యంలో ఎవరు చెప్పలేని మర్మాలు, ఎవరు చెప్పలేని మంచి వాక్యాలు యేసుప్రభు వారు మనకు బోధించారు. సో వాటి గురించి మనం మెడిటేట్ చేసుకుందాం. సో మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో ఎప్పుడైనా మన పొరుగువాన్ని ప్రేమిస్తాము, శత్రువులను ద్వేషిస్తాము. సో ఇది మనం కామన్గా చేసేది. కానీ యేసుప్రభు వారు వచ్చి దీనిని మార్చి వేసేశాడు. నేను నీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను కూడా ప్రేమించుడి. సో చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేశాము? మన బంధువులను ప్రేమించాము, మనం ఇష్టపడే వాళ్ళనే మనం ప్రేమించాము, మన శత్రువులను ద్వేషించాము. కానీ యేసుప్రభు వారు వచ్చి ఇంకొక బోధన మనకు చెప్పాడు. దీంట్లో మార్పు చేశాడు ఆయన బోధనల ద్వారా. ఏమని చెప్పాడు? మీ యొక్క పొరుగువాన్ని మాత్రమే కాదు, మీ శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. అలా చేస్తేనట పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడు. అలా చేస్తే పరలోకమందు మనం తండ్రికి మనము సరియైన కుమారులాగా ఉంటాము. అంటే దేవుడు శత్రువులను కూడా ప్రేమిస్తాడు. సో మనం కూడా శత్రువులను కూడా ప్రేమించమని ఆయన చెప్పాడు. సో ఇప్పటివరకు మన శత్రువులను మనం ద్వేషించి ఉండొచ్చు, కానీ యేసు ప్రభువారు ఒక బోధన చేశాడు, అంటే అది సత్యము. సో అందులో మార్పు లేనిది, అది మారనిది ఆ వాక్యము. సో మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి, అంటే మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయండి. సో ఇప్పటి వరకు మనం చెడుగా ఉండే వాళ్ళ గురించి మనం ద్వేషించాము, వాళ్ళ మీద పగబట్టాము. బట్ యేసయ్య తత్వం అది కాదు. సో ఆయన ప్రవర్తన మార్చుకోమంటున్నాడు. సో ఇలాంటి బోధనలు ఆయన చాలా చేశాడు. ఏ ప్రవక్త చెప్పలేని బోధనలు మనకు చేశాడు. సో ఇప్పటివరకు మన శత్రువులను ద్వేషించాము, పగబట్టాము, మన పొరుగువాన్ని మాత్రమే ప్రేమించాము, మనల్ని ఇష్టపడే వాళ్ళనే ఇష్టపడ్డాము. కానీ యేసు ప్రభువారు వచ్చి ఒక బోధన చేశాడు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళను కాదు, మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళను కూడా నువ్వు ప్రేమించు అంటాడు. మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళను కూడా వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థించండి. మీ గురించి ఎవరైతే చెడుగా మాట్లాడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ కొరకు కూడా మీరు ఏం చేయాలట? ప్రార్థన చేయమంటున్నారట. సో ఇలా చెప్పుకుంటా పోతే యేసుప్రభు వారు చాలా బోధనలు భూలోకానికి తీసుకొచ్చాడు, చాలా బోధనలు తీసుకొచ్చాడు, చాలా మార్పులను తీసుకొచ్చాడు, ఒక మాదిరిని చూపించాడు, ఒక వాక్యాన్ని మనకిచ్చాడు. సో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. చూసారా? ఆయన పేదవాళ్ళ మీద, ధనవంతుల మీద, అలాగే చెడ్డవాళ్ళ మీద, మంచి వాళ్ళ మీద, నీతిమంతుల మీద, అవినీతిమంతుల మీద, అందరి మీద సమానంగా ఎండను కురిపిస్తున్నాడు, సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి ఆయన లోపల పక్షపాతం లేదు. అలాగే మన లోపల కూడా మనల్ని ద్వేషించే వాళ్ళ మీద కూడా మనము ప్రార్థించాలి, అట్లీస్ట్ ప్రార్థించాలి వాళ్ళు బాగుండాలని. ఇప్పుడు మన శత్రువులు బాగా లేరని తెలిసారనుకోండి, మనం నవ్వుకోవద్దు, మనం ప్రార్థించాలి, వాళ్ళు బాగుండాలని ప్రార్థించాలి. సో అట్టి మనసు మనం కలిగి ఉండాలి, అట్టి మనసుని మనం ధరించుకొని ఉండాలని చెప్తున్నాడు. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును. సో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే మీకే ఫలం కలుగుతుంది. సో సుంకరులు అలాగూ చేయుచున్నారు కదా. సో మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే దాంట్లో గొప్పతనం ఏముంది? అందులో మనకు రివార్డ్ ఏమొచ్చింది? అందుకే నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా నువ్వు ప్రేమించి చూడు, అప్పుడు నీ గొప్పతనం బయటికి వస్తుంది, నీ యొక్క రివార్డు బయటకు వస్తుంది, నీకు ఒక రివార్డు వస్తుంది. కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన మీకేమి ఫలము కలుగును. సుంకర్లు అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగే చేయుచున్నారు కదా. సో అంటే మన బంధువులను, మన మిత్రులను మాత్రమే మనము వందనాలు చేస్తే అందులో గొప్పతనం ఏముంది? సో నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించి చూడు, నిన్ను ద్వేషించే వాళ్ళకు కూడా నువ్వు సహాయం చేసి చూడు, నిన్ను ద్వేషించే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసి చూడు. అప్పుడు నీ ఫలము పెద్దగా అవుతుంది, నీ ప్రతిఫలము పెద్దగా అవుతుంది. సో దేవుడి దృష్టికి నువ్వు నా ప్రియమైన కుమారుడవు, ప్రియమైన కుమార్తెవు అనిపించుకుంటావు.
కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకే మీరు వందనం చేసిన ఎడల మీకేమి ఎక్కువ అయి ఉన్నది? అన్యజనులు అలాగే చేసినారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. సో మనం పరిపూర్ణులం. మన పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ గాడ్, ఈజ్ అవర్ పర్ఫెక్ట్ గాడ్, ఈజ్ మేకింగ్ అస్ పర్ఫెక్ట్. సో మనల్ని కూడా పర్ఫెక్ట్గా మారుస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుడి ముందు పరిపూర్ణులుగా ఉండాలంటే, అంటే కంప్లీట్గా ఉండాలంటే, దేవుడి ముందు మనం గొప్పగా కనపడాలంటే, ఆయన బిడ్డలను లాగా ఉండాలంటే, యేసు ప్రభువారు ఇప్పటి వరకు మీరు ద్వేషించి ఉండొచ్చు, మీ శత్రువులను మీరు ద్వేషించి ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచి మీ శత్రువుని కూడా మీరు ప్రేమించి చూడండి. అప్పుడే మీ ఫలము గొప్పదవుతుంది, మీరు గొప్ప వాళ్ళు అవుతారు. అప్పుడే నా కుమారులు అనిపిస్తారని, నా కుమార్తెలు అనిపిస్తారని దేవుడు చెప్పాడు. అంటే మిమ్మల్ని చెడు కోరుకునే వాళ్ళ గురు కూడా బాగుండాలని నువ్వు కోరుకో, అప్పుడు నువ్వు బాగుపడతావు. సో చెడుకు చెడు, కీడుకు కీడు చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. సో ఆ మనస్సు మనం కలిగి ఉండాలి, అలాంటి హృదయాన్ని మనం ధరించుకొని ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మనం వర్కౌట్ చేయాలి. సో యేసుప్రభు వారు నిన్న కూడా చాలా సంగతులు చెప్పారు. సో ఈరోజు కూడా చాలా బోధనలు మనకు నేర్పిస్తున్నాడు. దీస్ ఆల్ ఆర్ ద జీసస్ క్రైస్ట్ ప్రీచింగ్స్. యేసుప్రభు వారు చెప్పిన బోధనలు ఇవన్నీ కూడా వేరే ప్రవక్త చెప్పినది కాదు, సాక్షాత్తు దైవ కుమారుడు వచ్చి మనకు నేర్పిస్తున్న ఈ పాఠాలు. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాము ఇంకేం చెప్పాడో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్పాడో చూద్దాం. మనుషులకు కనపడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. సో పబ్లిసిటీ కోసం ఏం చేయొద్దండి. మనం ఏం చేసినా మనస్ఫూర్తిగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తే చాలు అని మనం చేస్తే సరిపోతుంది. అందుకే మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. కొంతమందికి మనుషులు చూస్తున్నప్పుడు ఆ ఫోటో దిగాలని, ఆ ఫోటోలు ఇచ్చేటప్పుడు మనము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని, చారిటీ చేయాలని చాలామందికి క్యూరాసిటీ ఉంటుంది. సో మనుషుల ముందు కనపడాలని నువ్వు ఏ పని కూడా, ఏ నీతి కార్యము, ఏ ధర్మ కార్యము కూడా చేయకండి, జాగ్రత్త పడుడి. అంటే వాళ్ళు చూడనప్పుడు అంటున్నారు. సో నువ్వు చేసే ధర్మము ఎవరు చూడకూడదు, నువ్వు చేసే సహాయము ఎవరికి తెలియకూడదు, నువ్వు చేసే నీతి కార్యాలు ఎవరికి తెలియకూడదు, ఒక నీకు తప్పించి దేవుడికి తప్పించి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చూసారా, వి విల్ నాట్ గెట్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ గాడ్. సో నువ్వు ఒకసారి చాటుగా ఒక 10 మందికి భోజనం పెట్టావండి, దేవుడు తప్పకుండా నీకు రివార్డ్ ఇస్తాడు. అదే ఒక బహిరంగంగా ఒక 100 మందికి నువ్వు భోజనం పెట్టావు, సో అది దేవుడు నీకు రివార్డ్ ఇవ్వడు. పబ్లిసిటీ కోసం చేశావు, దేవుడు నీకు అప్పుడు రివార్డ్ ఇవ్వడు. సో ఎప్పుడైతే నువ్వు చాటుగా చేస్తావో, దేవుడికి కనపడాలి, దేవుడికి తెలిస్తే చాలు, దేవుడు చూస్తే చాలు అని అనుకొని దేవుడి ముందు ఎప్పుడైతే నువ్వు నీతి కార్యాలు చేస్తావో అప్పుడు నువ్వు ఫలాన్ని పొందుకుంటావు. అంతేకాని బహిరంగంగా అందరికీ తెలిసేటట్టుగా నువ్వు ఒక 100 మందికి తెలిసేటట్టుగా నీతి కార్యం చేశావు, అప్పుడు నువ్వు ఫలాన్ని పొందుకోలేవు. కానీ దేవుడికి తెలిసేటట్టుగా ఒక్క నీతి కార్యమే చేశావు, అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఫలాన్ని పొందుకుంటావు. అందుకే కీప్ ఇట్ సీక్రెట్. అందుకే పబ్లిసిటీ చేసుకోకు. దేవుడి నుంచి నీకు రివార్డ్ వస్తే సరిపోతుంది, మనుషుల నుంచి రివార్డ్ రావాల్సిన అవసరం లేదు. అందుకే మనుషులకు కనపడాలని నీ నీతి కార్యము చేయకు, జాగ్రత్తగా పడమంటున్నాడు. సో డోంట్ గో ఫర్ ద పబ్లిసిటీ. నువ్వు ఏ చారిటీ చేసినా, ఏ నీతి కార్యము చేసినా పబ్లిసిటీ కోసం చేయకుండా దేవుడు చూస్తున్నాడని ఆశించి చేయి చాలు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషులకు ఘనత నొందవలనని. సో నువ్వు ధర్మం చేస్తున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు, లేకపోతే నీతి కార్యాలు చేస్తున్నావు, మనుషుల వలన ఘనత నొందవలని వేషధారులు సమాజంలోను వీధులలోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సో నువ్వు మనుషులకు కనపడాలని చేస్తే నీకు మనుషుల దగ్గర నుంచే ఫలం వస్తుంది, దేవుడి దగ్గర నుంచి నీకు ఏది రాదు. సో దేవుడి దగ్గర నుంచి నీకు ఫలము రావాలంటే నీ ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందాలని కాకుండా దేవుడి నుంచి ఘనత నొందాలని నువ్వు అనుకొని, నువ్వు ప్రార్థించుకొని, నువ్వు నీతి కార్యాలు, ధర్మ కార్యాలను చేయి. సో వేషధారులైతే ఏం చేస్తారంటే అందరి ముందు వీధులలో అందరికీ తెలిసేలాగా చేస్తారట, అందరికీ కనపడేలాగా చేస్తారట. సో యూ వోంట్ గెట్ రివార్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. నువ్వు 10 మందికి సీక్రెట్గా నువ్వు భోజనం పెట్టావు, పేదవాళ్ళకు నువ్వు ఒక భోజనం పెట్టావు, ఒక పూట 10 మందికి సీక్రెట్గా, పబ్లిసిటీ లేకుండా, దేవుడు నీకు 100 మందికి పెట్టేంత స్థాయిని ఇస్తాడు. అదే 100 మందికి కూడా నువ్వు పెట్టావు, మళ్ళీ 1000 మందికి పెట్టేంత స్థాయిని ఇస్తాడు. అదే కనుక నువ్వు 100 మందికి పెట్టి 100 మందికి చెప్పావు అనుకో, దేవుడు నీకు ఆపర్చునిటీని ఇవ్వడు, నీ స్థాయిని పెంచాడు, అంటే నీకు ఫలాన్ని ఇవ్వడు, ప్రతిఫలాన్ని ఇవ్వడు. సో నువ్వు దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం పొందాలంటే నీ ధర్మకార్యాలు, నీ నీతి కార్యాలు రహస్యంగా పెట్టమంటున్నాడు.
సో అందరు పబ్లిసిటీ చేసినట్టు వీధులలో నిలబడి, సమాజ మందిరంలో నిలబడి అండ్ సెల్ఫ్ డబ్బా కొట్టించుకొని, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పొగిడించుకొని, ఆ యూట్యూబ్లో కోసము, ఫేస్బుక్లో కోసము ఆ ఫోటోలు దిగాలని, పోస్ట్ చేయాలని మాత్రం చేయొద్దని అంటున్నాడు దేవుడు. సో నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. సో ఇవన్నీ యేసుప్రభు వారు చెప్పారు, వేరే ప్రవక్త చెప్పిన మాటలు కాదు, యేసుప్రభు వారు చెప్పారు. సో ఆయన చెప్పారు అంటే అది 100% కరెక్ట్. అయితే నీవైతే ధర్మం చేయనప్పుడట నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి, అది చూసారా, కుడి చేయి చేసే పని ఎడమ చేతికి కూడా తెలియద్దు అంటున్నాడు, అంత రహస్యంగా పెట్టమంటున్నాడు, తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో ఎప్పుడైతే నువ్వు సీక్రెట్గా నీ నీ ధర్మ కార్యాలు, నీ యొక్క నీతి కార్యాలు, నీ మంచితనము, నీ యొక్క సహాయము ఎప్పుడైతే నువ్వు చేస్తావో, అది రహస్యంగా ఉంచుతావో, అప్పుడే దేవుడి దగ్గర నుంచి ఫలముతా. అందుకే నిజంగా సాయం చేసినవాడు ఎప్పుడు కూడా చెప్పుకోడండి. కొంతమంది ఒక 1% సాయం చేసి 100 మందికి చెప్పుకుంటారు, ఒక 10% సాయం చేసి 100 మందికి చెప్పుకుంటారు. కానీ నిజంగా 100% సాయం చేసిన వాళ్ళు, 100% ధర్మం చేసిన వాళ్ళు, హోల్ హార్టెడ్గా చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పుకోరు. కొంతమంది అయితే పబ్లిసిటీ కోసం చేసే వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు. అది నిజమైన ధర్మము కాదు, నిజమైన చారిటీ కాదు. సో కాబట్టి నువ్వు ఏ చేసినా రహస్యంగా చేయి, నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియదు, అంటే అంత సీక్రెట్గా ఉంచమంటున్నాడు. అప్పుడే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో ఇప్పుడు చెప్పండి, మనందరికీ రివార్డు గాడ్ నుంచి కావాలా, మనుషుల నుంచి రావాలా? సో మనుషుల నుంచి కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ద పబ్లిసిటీ. లేదు నాకు మనుషుల నుంచి నాకు ఎలాంటి రివార్డ్ వద్దు, నాకు దేవుడి దగ్గర నుంచి వస్తే చాలు అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? రహస్యంగా పెట్టు. నువ్వు ఏదైతే ప్రార్థనలు చేసావో రహస్యంగా పెట్టు, ఏదైతే ధర్మకార్యాలు చేసావో, ఏదైతే నీతి కార్యాలు చేసావో, ఏదైతే చారిటీ చేసావో అవన్నీ కూడా నువ్వేం చేయాలి? రహస్యంగా పెట్టాలి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం పొందుతావు. సో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలో వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. చూడండి, ప్రార్థన కూడా రహస్యంగా పెట్టమంటున్నాడు దేవుడు. సో చాలామంది పబ్లిసిటీ కోసం ప్రార్థన చేస్తుంటా అంటారు, ఎక్కడ పడితే అక్కడ నిలబడి, ట్రైన్లలో నిలబడి ప్రార్థన చేయడం, రోడ్ల మీద నిలబడి ప్రార్థన చేయడం. సో యాక్చువల్గా దేవుడు అది ఎంకరేజ్ చేయట్లేదు. సో చాలామంది అనుకుంటారు, అరే వీళ్ళు ప్రార్థన పరులు, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తారని మనుషుల నుంచి పొగడ్తల పోగొడుకోవాలని అనుకుంటారు. కానీ అది ఆ ప్రార్థన దేవుడి దాకా అందదు అంటున్నాడు. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషారదారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నువ్వు మనుషులు కనపడాలని ప్రార్థన చేసినప్పుడు నువ్వు రహస్యంగా చేయలేవు, బహిరంగంగానే చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు 10 మంది చూడాలని ప్రార్థన చేస్తావో అది 10 మంది ద్వారానే నువ్వు మెప్పు పొందుతావు, కానీ దేవుడి దగ్గర నుంచి మెప్పు పొందవు. నీ ప్రార్థనకు జవాబు రావాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు ప్రార్థన ఎలా చేయాలి? రహస్యంగా చేయాలి. నీ ప్రార్థనకు ఫలము రావాలంటే నీ ప్రార్థన రహస్యంగా చేయాలి. అందుకే రహస్య ప్రార్థనలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నీ ప్రార్థన గదిలో ఉండాలి, నీ వాక్యం మదిలో ఉండాలి, నీ సాక్ష్యము వీధిలో ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? సాక్ష్యము గదిలోనే ఉంటుంది, కానీ ప్రార్థన పబ్లిసిటీ అవుతుంది. సో ఎప్పుడు కూడా ప్రార్థన, నువ్వు ఏ అంశం గురించి ప్రార్థిస్తున్నావు, దేని గురించి ప్రార్థిస్తున్నావు, ఎందుకు ప్రార్థిస్తున్నావు, ఎవరికి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నీ తండ్రికి తెలిస్తే చాలు, అంత రహస్యంగా ఉంచమంటున్నాడు. అందుకే మనము కొన్ని ప్రార్థనలు రహస్యంగా ఉంచాము కాబట్టి, పబ్లిసిటీ చేసుకుంటున్నాము కాబట్టి మనకు ఆ ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. సో డోంట్ పబ్లిసిటీ యువర్ ప్రేయర్స్ ఆల్సో, ప్రేయర్ పిటిషన్, ప్రేయర్ రిక్వెస్ట్ ఆల్సో. ఎవరైనా భారంగా ప్రార్థన చేసే వాళ్ళకు చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ ఎవరు కూడా మీ గురించి ప్రార్థన చేయని వాళ్ళ గురించి ఎందుకు చెప్పకండి, అవసరం లేదు. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మీ దగ్గరనే పర్సనల్గా పెట్టుకోండి. సో అందుకే మీకు ప్రతిఫలము పొందాలంటే రహస్యంగా ఉంచమంటున్నాడు. చూసారా, నువ్వు ధర్మం చేసినా రహస్యంగా ఉంచమంటున్నాడు, నీతి కార్యాలు చేసిన రహస్యంగా ఉంచమంటున్నాడు, ప్రార్థనలు చేసిన రహస్యంగా ఉంచమంటున్నాడు. ఇవన్నీ యేసయ్య బోధనలు. ఆయన మనకు ఒక నమూనా ఇచ్చాడు, ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు, ఒక బోధనలను ఇచ్చాడు, ఒక టీచింగ్స్ని ఇచ్చాడు. వీటన్నిటిని కూడా వీ షుడ్ ఫాలో.
నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, చూసారా, గదిలోనికి వెళ్ళి తలుపు వేయాలి. సో చాలామంది బహిరంగంగా ప్రార్థిస్తారు, వీధులలో నిలబడి, లేకపోతే సమాజ మందిరాలలో నిలబడి ప్రార్థన చేస్తారు. కానీ అది వాళ్ళకు ప్రతిఫలం అయితే, వాళ్ళు ప్రార్థన అయితే చేస్తారు కానీ దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ అయితే రాదు. కానీ ఇలా ప్రార్థన చేసినప్పుడట, ఎలా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమంటున్నాడు. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చూసారా, నీ ప్రార్థన దేవుడికి చేస్తున్నావు, ఆయనకే వినపడితే చాలు, మనుషులకు వినపడాల్సిన అవసరం లేదు. అందుకే నీ ప్రార్థనను ఎవరికి చెప్పకు. నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావు, ఏ అంశాల గురించి ప్రార్థిస్తున్నావు, ఎన్ని అంశాల గురించి ప్రార్థిస్తున్నావు, దేని గురించి ప్రార్థిస్తున్నావు, నువ్వు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీ తండ్రికి నీకు మధ్య ఆ సీక్రెట్ ఉంటే సరిపోతుంది. నీ తండ్రికి నీకు మధ్య ఆ ప్రార్థనకు ఆ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. ఆయనకు తెలిస్తే చాలు, ఆయన వింటే చాలు అని అనుకొని నువ్వు ప్రార్థించు. ఎప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేసావు, అయ్యా నాకు ఉద్యోగం లేదని ప్రార్థన చేశానని నువ్వు 10 మందికి చెప్తున్నావు, లేకపోతే జాబు రావాలని ప్రార్థన చేస్తున్నానని 10 మందికి చెప్తున్నావు, లేకపోతే పిల్లల పెళ్ళి కావాలని 10 మందికి చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నానని, సో అండ్ సో అంశం గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నావు. సో అప్పుడు తండ్రికి నీకు మధ్య ఉన్న సీక్రెట్ ఏమున్నది? సీక్రెట్ ఏం లేదు కదా. సో ఆ సీక్రెట్ నువ్వు మెయింటైన్ చేయాలి కదా. నువ్వు 10 మందికి పబ్లిసిటీ చేస్తున్నావు, సో అండ్ సో అంశం మీద ప్రార్థన చేస్తున్నానని, అప్పుడు నీకు దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుందా? రాదు. సో నువ్వు పిల్లల పెళ్ళి గురించి ప్రార్థించిన, ఉద్యోగం గురించి ప్రార్థించిన, వీసా గురించి ప్రార్థించిన, జాబ్ గురించి ప్రార్థించిన, గృహం గురించి ప్రార్థించిన, ఆరోగ్యం గురించి ప్రార్థించిన, నీ తండ్రికి ఒక్కడికే కనపడేలాగా ప్రార్థించు, నీ తండ్రికి ఒక్కడికే తెలిసేలాగా ప్రార్థించు, రహస్యంగా ఉంచు నీ ప్రార్థనలు. అప్పుడు నీకు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో చాలామందిని చూశాను, నేను సో అండ్ సో అంశం గురించి ప్రార్థిస్తున్నానని చాలామందికి పబ్లిసిటీ చేసుకుంటారు. సో వాళ్ళ లోపల ఏ ఆత్మ ఉందో తెలియదు, వాళ్ళ లోపల ఎలాంటి దుర్బుద్ధి, ఎలాంటి జెలస్ ఉందో తెలియదు, దురాశ ఉందో తెలియదు. సో నువ్వు చేసే ప్రార్థన నీ తండ్రికి ఒక్కడికి తెలిస్తే చాలు అని నమ్మి ప్రార్థించు, ఆయన వింటే చాలు అని నమ్మి ప్రార్థించు, అప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. సో కొంతమంది గట్టిగా అరవడం, లేకపోతే సింపతి క్రియేట్ చేయాలని దేవుడి దగ్గర నుంచి రావాలి. సో నీ ప్రార్థన ఎప్పుడైనా హృదయంలో నుంచి రావాలి, హృదయం నుంచి రావద్దు. అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు ఏది పడుతుంది మాట్లాడడం. మన నోరు ప్రార్థించే నోరు అండి, కంట్రోల్లో పెట్టుకోవాలి. వాక్యం వినే నోరు, వాక్యాన్ని బోధించే నోరు, వాక్యాన్ని చదివే నోరు, సాక్ష్యాలు చెప్పే నోరు, ఆరాధించి స్తుతించే నోరు. సో ఆ నోటిని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో విస్తరించి మాట్లాడాలి అంటే డైలాగులు కొట్టాలి ప్రేయర్లో, అయ్యా నువ్వు లేకపోతే నేను లేను, అలా కొంతమంది డైలాగులు కొడుతుంటా అంటారు. సో అలా మాట్లాడొద్దు అని అంటున్నాడు. మీరు వారి వలె ఉండకండి, మీ తండ్రి అడగక మునుకే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. చూసారా, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు జాబ్ కావాలా ఆయనకు తెలుసు, ఉద్యోగం కావాలా, లేకపోతే ఇల్లు కావాలా, వీసా కావాలా, ఆరోగ్యం కావాలా, ప్రాస్పారిటీ కావాలా, మారు మనసు కావాలా, అన్నీ దేవుడికి తెలుసు. కానీ మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదంటే పబ్లిసిటీ చేసుకోవడం వల్ల. సో డోంట్ పబ్లిసిటీ యువర్ ప్రేయర్స్, యువర్ చారిటీ వర్క్స్ అండ్ యువర్ హెల్ప్. మనం ఒకరికైనా సహాయం చేసామనుకోండి, మనం లైఫ్లో ఒకరికి చెప్పుకోవద్దండి. ఎప్పుడైనా మనం చేసిన సహాయం ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. మనకు ఎవరైనా సహాయం చేస్తే 10 మందికి చెప్పాలి, కానీ మనం ఎవరికైనా సహాయం చేస్తే మాత్రము ఎప్పుడు చెప్పుకోవద్దు. చెప్పుకున్నప్పుడే నీకు ఆ విలువ ఉండదు, చెప్పుకున్నప్పుడే దేవుడి దగ్గర నుంచి నీకు ఆ రివార్డ్ రాదు. నువ్వు ఎప్పుడైతే చెప్పుకోవో అప్పుడే నువ్వు దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటావు. అందుకే నువ్వు ఎవరికైనా సహాయం చేసిన, మాట సహాయం చేసిన, ప్రార్థన సహాయం చేసిన, ధన సహాయం చేసిన చెప్పుకోవద్దు. దేవుడి నుంచి నీకు ఏ ప్రతిఫలం రాదు. అందుకే నిజంగా సాయం చేసిన వాళ్ళు, హోల్ హార్టెడ్గా సాయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పుకోరండి. పబ్లిసిటీ కోసం సాయం చేసే వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు. సో వాళ్ళకు అక్కడే ఆగిపోతుంది ఆ సహాయము. అందుకే ఎవరైతే చారిటీ చేసి చెప్పుకోరో వాళ్ళ చేత ఇంకా దేవుడు ఎక్కువ చారిటీ చేపిస్తాడు. ఎప్పుడైతే దేవుడు ఒకరు సహాయం చేసినా కూడా చెప్పుకోవట్లేదో వాళ్ళ చేత ఇంకా ఎక్కువ సహాయం చేయడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. సో పబ్లిసిటీ కోసం చేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా వాడుకోడు, ఎప్పుడు కూడా ఆపర్చునిటీ ఇవ్వడు. ఇతరులకు సాయం చేసాం, ఇతరులకు సాయం చేసే గుణము, ఇతరులకు సాయం చేసే అవకాశం కల్పించడం కూడా అదే ఒక అదృష్టం, అది కూడా దేవుడి యొక్క చిత్తమే. అది అందరు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడండి. సాయం చేసే గుణం కూడా కొంతమందికి ఇస్తాడు. ఆ కొంతమంది పబ్లిసిటీ చేసుకోరు, చూసారా, వాళ్ళకే ఇస్తాడు ఆ అథారిటీ. సో అందుకే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు ఏమేట తెలుసట.
సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ప్రజెంట్, అబౌట్ యువర్ పాస్ట్, అబౌట్ యువర్ ఫ్యూచర్. అన్నీ తెలుసు ఆయనకు. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయుడి: పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. సో ఇలా ప్రార్థన చేయండి అని ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు యేసు ప్రభు వారు, మనకు ఒక నమూనా ఇచ్చాడు. ఇది ప్రతిరోజు ఒక్కసారన్నా మీరు పలకాలి ఈ మాటలన్నీ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. సో మన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక. ఆయన గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు. నీ రాజ్యము వచ్చును గాక అంటే ఆయన చిత్తము నెరవేరాలని, ఆయన రాజ్యము రావాలని నువ్వు కోరుకుంటున్నావు. అంటే ఈ ప్రార్థనలో నువ్వు దేవుడి యొక్క కోరిక నెరవేరాలని, దేవుడి యొక్క చిత్తము నెరవేరాలని నువ్వు వేడుకుంటున్నావు. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. సో నీ చిత్తము అంటే దేవుడి యొక్క చిత్తం గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు. పరలోకంలో ఆయన చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో భూలోకమందు నెరవేరును కాక. తప్పకుండా ప్రతిరోజు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాలన్నీ గుర్తుపెట్టుకొని ప్రార్థించండి. ఒక్కసారన్నా ప్రార్థించాలి ఈ వాక్యము. భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. సో మన జీవాహారము, ఆత్మీయ ఆహారము అన్నీ కూడా మాకు ఈరోజు దయచేయండి. ఈరోజు మాకు కావాల్సిన ఫుడ్ని, ఆత్మీయ ఆహారం కావచ్చు, లేకపోతే శరీరానికి సంబంధించిన ఆహారం కావచ్చు, మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఇతరులను క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడండి. మనము 10 మందిని క్షమించి 11వ వ్యక్తిని క్షమించలేదనుకో, మన దేవుడు కూడా 10 తప్పులను క్షమించి ఇంకొక తప్పును క్షమించలేడు. సో కాబట్టి నీ మనసులో క్షమాపణ లేకపోతే ప్రాబ్లము. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్షమాపణ వల్ల చాలా ద్వారాలు ఓపెన్ అవుతాయండి. చాలా ఫైనాన్షియల్ ద్వారాలు, చాలా బ్లెస్సింగ్స్ ఓపెన్ అవుతాయి. సో కాబట్టి క్షమించే హృదయము ఉండాలని ప్రార్థించండి. సో మన రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. సో ఫర్గివ్నెస్ వల్ల మనం చాలా ఆశీర్వదించబడతాము. అన్ఫర్గివ్నెస్ హార్ట్ వల్ల మనం బ్లెస్సింగ్స్ పొందుకోలేమండి. ఎవరి మనసులో ఇంకా అన్ఫర్గివ్నెస్ ఉందో దానిని తీసివేసుకోండి. ఎప్పుడైతే మీకు ఫర్గివ్నెస్, క్షమించే హృదయం ఉంటుందో అప్పుడు మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు. నిజం చెప్తున్నా, ఐ ఫేస్డ్ ఇట్. మమ్మల్ని శోధనలో ఎక్కుతేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. ప్రతిరోజు అపవాది మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడండి. మన హృదయం లేచినప్పటి నుంచి బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, బైక్ మీద వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అలాగే చదువుకోవాలి, అలాగే వంట వండాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, అలాగే మన హోంవర్క్ చేసుకోవాలి, లేకపోతే మన ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. ఇలా మనము ఒక ప్రణాళిక కలిగి ఉంటాం కదా మన రోజు మీద. అలాగే అపవాది కూడా నువ్వు చేసే ప్రయాణాల మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నువ్వు చేసే ప్రయత్నాల మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీ కుటుంబం మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీ ఫైనాన్సెస్ మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీ ఆరోగ్య విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీ ఉద్యోగ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీ గృహం విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రతి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. అది నీకు మంచి చేయడానికి కాదు, నీకు విరోధంగా నెగిటివ్ చేయడానికి. అందుకే నువ్వు ప్రార్థించుకోవాలి, నాకు విరోధంగా లేచే ఏ ఆయుధము కూడా ఈరోజు నా కుటుంబానికి విరోధంగా లేచే ఏ ఆయుధము కూడా వర్ధిల్లడానికి వీలు లేదని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీకు ఏ శక్తి కూడా వర్ధిల్లదు. అందుకే మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము. ప్రార్థించుకోవాలి, తప్పిస్తాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. సో మనము ఎంతోమంది విషయంలో తప్పులు చేసి ఉండొచ్చు, తెలుసో తెలియక పొరపాట్లు, దోషాలు చేసి ఉండొచ్చు. మన జీవితంలో కూడా అనేక మంది తప్పులు, పొరపాట్లు, దోషాలు చేసి ఉండొచ్చు. సో మనము ఇతరుల తప్పులు క్షమిస్తేనే దేవుడు మన తప్పులను క్షమిస్తాడు. సో ఇవ్వబడును. నువ్వు క్షమిస్తేనే క్షమించబడతావు. సో నువ్వు క్షమించట్లేదు, నువ్వు ఇతరులను క్షమించట్లేదు. సో దేవుడి నుంచి ఆ క్షమాపణ పొందుకోలేవు. నువ్వు కరుణ చూపించట్లేదు, దేవుడి నుంచి ఆ కరుణను చూపించలేదు. అందుకే 10 మందికి సాయం చేసే వాళ్ళకు దేవుడు సాయం చేస్తాడు. 10 మంది మీద దయ చూపించే వాళ్ళ మీద దేవుడు దయ చూపిస్తాడు. 10 మంది కరుణ చూపించే వాళ్ళ మీద కరుణ చూపిస్తాడు. 10 మందిని నువ్వు క్షమించినప్పుడు దేవుడు నీ 10 తప్పులను కూడా క్షమిస్తాడు. సో క్షమించే హృదయం కలిగి ఉండాలని ప్రార్థించండి. చాలా ద్వారాలు ఓపెన్ అవుతాయి. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చూసారా, నువ్వు చేస్తేనే దేవుడు చేస్తాడు. ఫస్ట్ నీ నుంచి ఒక అడుగు పడాలి. నువ్వు క్షమించడం మొదలు పెడితే దేవుడు నీ తప్పులను, పొరపాట్లను, దోషాలన్నిటిని కూడా క్షమించడం మొదలు పెడతాడు. సో నువ్వెవరిని క్షమించట్లేదు, కానీ దేవుడి నుంచి నువ్వు క్షమించు ప్రభు అంటున్నావు. కానీ నువ్వు దేవుడి నుంచి క్షమాపణ నువ్వు పొందుకోలేవు. నువ్వు ఎప్పుడు క్షమాపణ పొందుకుంటావు? నువ్వు ఎప్పుడైతే క్షమాపణ ఇస్తావో, క్షమాపణ చేస్తావో, క్షమిస్తావో అందరినీ, నీ హృదయ అంతరంగంలో నుంచి కూడా ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడే నువ్వు దేవుడి నుంచి క్షమాపణ పొందుకుంటావు. ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అండి.
మనకు లోపల ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో అపరాధాలు ఉన్నాయి, ఎన్నో దోషాలు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు మన లోపల కూడా ఉన్నాయి. సో బట్ మన లోపల వాటిని సర్చ్ చేయకుండా ఇతరులను మనం ద్వేషిస్తాము, ఇతరులను దూషిస్తాము, ఇతరులను విమర్శిస్తాము. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో నువ్వు ఫస్ట్ నీవు క్షమించేసి దేవుడి నుంచి క్షమాపణ పొందుకో. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అవసరమా మనకి ఇవన్నీ అవసరమా? ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ ఈగోకి వెళ్ళడం, లేకపోతే క్షమించకపోవడం, మనసులో పగ పెట్టుకోవడం, ద్వేషం పెట్టుకోవడం, మనకే బ్లెస్సింగ్స్ ఆగిపోతాయండి. దేవుడు క్షమించడం మొదలు పెట్టాడంటే ఆశీర్వదించడం మొదలు పెట్టినట్టు. సో నువ్వు క్షమాపణ దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? నువ్వు క్షమాపణ అనేది ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు ఇవ్వాలి దేవుడికి, మనుషులకు ఇచ్చేయాలి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. సో మనుషుల అపరాధములను నువ్వు క్షమించకపోతే తండ్రి కూడా మీ అపరాధాలను క్షమించాడు. సో ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు ఇచ్చాడు. యేసు ప్రభు వారు చెప్తున్నారు మంచి వాక్యాలు. ఇప్పుడు దాకా ప్రేయర్స్ చెప్పి ఇప్పుడు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడి. సో కొంతమంది ఉపవాసం చూస్తే వాళ్ళ ముఖం చూస్తే 10 సంవత్సరాల కరువు కనపడుతుంది. సో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. నీరసంగా ఉంటుంది కానీ చాలామందికి పబ్లిసిటీ చేసుకుని నేను ఉపవాసంలో ఉన్నా, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా, ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకు ఆ పబ్లిసిటీ? డోంట్ టెల్ టు ఎనీబడి. సో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుటుంబ సభ్యులకు తెలిసినా పర్లేదు. సో ఎవరో అన్యజనులు బయటకు వెళ్తున్నారు, సో వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏమున్నది? సో ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. కొంతమంది మనుషులకు కనబ్బా వీళ్ళు చాలా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు అని మనుషులకు కనపడేలాగా చేస్తుంటా అంటారు. సో నీ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా మనుషులకు కనపడాలని చెప్పకు. నువ్వు అవసరం లేదు. నీ ప్రార్థన చెప్పకు, నీ చారిటీ చెప్పకు, నీ ధర్మ కార్యాలు చెప్పకు, నీ నీతి కార్యాలు చెప్పకు. మరి ఏం చెప్పమంటారు బ్రదర్ అనొచ్చు. సో మంచి మాటలు ఏదైనా ఉంటే చెప్పుకో, కానీ దేవుడికి నీకు మధ్య ఒక రహస్యం అనేది మెయింటైన్ చేయాలి. దేవుడికి నీకు మధ్య ఒక సీక్రెట్ అనేది ఉండాలి. సో నువ్వు దేవుడికి మాత్రమే చెప్పాలి. నేను కూడా ఎన్ని అంశాల గురించి ప్రార్థిస్తున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు. సో ఐ విల్ కీప్ ఇట్ సీక్రెట్ లైక్ దట్ ఓన్లీ. ఎప్పుడైతే టెస్టిమోనీ వస్తుందో అప్పుడు నేను చెప్తాను, అప్పటిదాకా చెప్పాను. సో బికాస్ ఐ వాంట్ టెస్టిమోనీ, ఐ డోంట్ వాంట్ పబ్లిసిటీ. ఐ వాంట్ వర్క్. నాకు పని కావాలి, పబ్లిసిటీ కాదు. సో ఎవరికైతే పబ్లిసిటీ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చెప్పుకోవచ్చు. నాకు పబ్లిసిటీ వద్దు, నాకు దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలము, నా ప్రార్థనకు జవాబు వస్తే చాలు అనుకున్న వాళ్ళు హ్యాపీగా దానిని కాన్ఫిడెన్షియల్గా పెట్టండి. సో మీరు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తే కూడా 10 days ఫాస్టింగ్ చేసిన, 20 days ఫాస్టింగ్ చేసిన, 40 days ఫాస్టింగ్ చేసిన, అన్వాంటెడ్ పీపుల్కు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే నువ్వు మనుషులకు కనపడవాలని నువ్వు చేసినప్పుడు మనుషుల ద్వారానే ఫలాన్ని పొందుకుంటావు. దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏ ఫలాన్ని పొందుకోలేవు. ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవాలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనడము. సో నువ్వు ప్రేయర్ చేసేది, ఫాస్టింగ్ ప్రేయర్ చేసేది కూడా దేవుడికి తెలిస్తే చాలండి, మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ ద సెన్స్ కుటుంబ సభ్యులు అంటే తప్పదు, వాళ్ళు మన కోసం కుకింగ్ చేస్తారు, లేకపోతే మనతోటే ఉంటారు, తినట్లేదు అంటే తెలిసిపోతుంది. కానీ బయట వాళ్ళకు అవసరం లేదు. అన్వాంటెడ్ పీపుల్కి నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు బట్ లేదు అని అంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు ఎవరిని అడిగినా కూడా నేను ఇప్పుడు తిననండి తర్వాత తింటానని చెప్పొచ్చు. అంటే పబ్లిసిటీ కోసం మాత్రం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నావని. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని, అంటే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే అనాయింట్ యువర్ హెడ్ అని ఉంటుంది. ఇప్పుడు చాలామంది తల అంటుకోవడం అంటే 40 రోజులు ఫాస్టింగ్ అంటే 40 రోజులు ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు తలస్నానం, అది అసాధ్యము. 100 రోజులు ఫాస్టింగ్ ఉన్నామనుకోండి, 100 రోజులు తలస్నానము అసాధ్యము. అది పురుషులకైతే పర్లేదు కానీ స్త్రీలకు అసాధ్యం అది తలస్నానము. సో అంటుకొని అంటే కొంచెం నూనె చేతిలో తీసుకొని ఆ నూనెతోటి అభిషేకించుకో. ఇంగ్లీష్ బైబిల్లో అనాయింట్ యువర్ హెడ్ అని ఉంటుంది. అనాయింటింగ్ మనం దేంతో చేస్తాము? ఆయిల్తో చేస్తాము. సో కొంచెం ఆయిల్ని కుడి చేతిలో పోసుకొని, అయ్యా నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా నాకు శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. ఈ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏ అపవాది నన్ను శోధించడానికి, వేధించడానికి, రోధించడానికి వీల్లేదు. ఈ ప్రార్థనలో నా మోరను విను నాయన, నా ప్రార్థనకు శక్తినివ్వు నాయన, ఎక్కువసేపు నీతో గడిపే శక్తిని దయచేయండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కాకుండా కాపాడమని ఇలా నువ్వు ఆ ప్రార్థన ఎందుకైతే చేస్తున్నావో ఫాస్టింగ్ ఒక 4 చుక్కలు నీ చేతిలో పెట్టుకొని అనాయింటింగ్ చేసుకో, నీకు నువ్వు అనాయింటింగ్ చేసుకో. అప్పుడు నీ ముఖము కడుక్కొనుము.
అలా నువ్వు ఫాస్టింగ్ స్టార్ట్ చేయమంటున్నాడు. ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి. నేను ఎప్పుడు కూడా అదే ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు ఐ విల్ అనాయింట్ మై సెల్ఫ్. అయ్యా నేను సో అండ్ సో రీజన్తో నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, ఎక్కువసేపు నీతో గడపాలి, ఎలాంటి ఫాస్టింగ్ ప్రేయర్ డిస్టర్బెన్సెస్ కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థించి నువ్వు అనాయింటింగ్ తీసుకొని ప్రార్థించాలి. సో యూఆర్ డిక్లేరింగ్ సంథింగ్ టు గాడ్. నువ్వు డిక్లరేషన్ ఇస్తున్నావు. సో ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం చేసినప్పుడు, చారిటీ చేసినప్పుడు, ధర్మం చేసినప్పుడు, ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? మనందరినీ కూడా రహస్యంగా ఉంచమంటున్నాడు. రహస్యంగా ఉంచమంటున్నాడు. మీలో పబ్లిసిటీ చేసుకునే గుణం ఉంటే తీసేసుకోవాలి. అందరూ కూడా తీసేసుకోవాలి. అది మనకే మేలండి. అంటే క్షమించే హృదయం లేకపోతే తీసేసుకోవాలి. అది మనకే కష్టం అండి. అప్పుడు రహస్యమందున్న చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు నువ్వు సీక్రెట్గా ఉంచినప్పుడట రహస్యమందున్న చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో ఇప్పుడు మనకు అందరికి కూడా ప్రతిఫలం ఎక్కడి నుంచి రావాలి? మనుషుల నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలా? ఎస్, దేవుడి దగ్గర నుంచే రావాలి. దేవుడి దగ్గర నుంచి రావాలంటే ఒకటే ఒక కీ ఇచ్చాడు మనకు. సీక్రెట్ అనే కీ ఇచ్చాడు. రహస్యంగా ఉంచమనే కీని ఇచ్చాడు. తొందరపడి ఎవరికి కూడా మీ ప్రార్థనలు చెప్పకండి. తొందరపడి ఎవరికి కూడా మీరు ఉపవాసం చేస్తున్నానని చెప్పకండి. తొందరపడి ఎవరికి కూడా నువ్వు చేస్తున్న సహాయాన్ని, నువ్వు చేస్తున్న చారిటీస్ని, నువ్వు చేస్తున్న ధర్మ నీతి కార్యాలను చెప్పకండి. అది దేవుడి దగ్గర నుంచి నువ్వు ఫలాన్ని పొందుకోలేవు. సో నువ్వు చేసావు, ఒక 100 మందికి భోజనం పెట్టావు, ఒక 10 మందికి నువ్వు చెప్పేశావు, 100 మందికి చెప్పేశావు పబ్లిసిటీ కోసం, అది డస్ట్బిన్లో వేసినట్టే. దానివల్ల నువ్వేం ప్రతిఫలం పొందుకోవు. నువ్వు ఒకరికి సహాయం చేసావు, 10 మందికి చెప్పావు నేను ఇతడికి సహాయం చేశానని, సో అది డస్ట్బిన్లో వేసినట్టే. అదే సీక్రెట్గా పెట్టు, దేవుడు ఏదో ఒక విధంగా నీకు ఆ సహాయాన్ని అందిస్తాడు. అందుకే 10 మందికి సహాయం చేసిన వాళ్ళకు దేవుడు సహాయం చేస్తాడు. 10 మందికి ఆదుకున్న వాళ్ళను దేవుడు ఆదుకుంటాడు. 10 మంది కన్నీళ్ళను తూర్చే వాళ్ళకు దేవుడు కన్నీళ్లు తురుస్తాడు. 10 మంది మీద నువ్వు క్షమాపణ పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. 10 మందిని నువ్వు కరుణించినప్పుడు నిన్ను దేవుడు కరుణిస్తాడు. 10 మందిని నీ మీద నువ్వు దయ చూపించినప్పుడు నీ మీద దయ చూపిస్తాడు. ఎందుకంటే అందరము దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే, మనుషులందరూ కూడా. నువ్వు మనుషుల మీద దయ చూపిస్తున్నావంటే దేవుడి మీద చూపిస్తున్నట్టే. మనుషుల మీద కనికరం చూపిస్తున్నావంటే దేవుడి మీద కనికరం చూపిస్తున్నట్టే. నువ్వు మనుషులను క్షమిస్తున్నావంటే నువ్వు దైవ చిత్తాన్ని క్షమించినట్టే. ఎందుకంటే మనందరం మనుషులమే, మనందరం కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. మనందరిలో కూడా దేవుడి యొక్క రూపము, దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క బలము, దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క శక్తి మనందరిలో ఉంది. సో ఒకరికొకరు తిట్టుకోవడం అంటే దేవుడిని తిట్టుకున్నట్టే, ఒకరికొకరు పోగొట్టుకోవడం అంటే దేవుడిని పోగొడుతున్నట్టే. సో నువ్వు మందిరానికి వెళ్తున్నావు, యేసయ్య లవ్ యూ అంటున్నావు, ఇంట్లో నీ భార్యను తిడుతున్నావు, నీ భర్తను తిడుతున్నావు, ద్వేషిస్తున్నావు, నీ పిల్లల్ని ద్వేషిస్తున్నావు, అప్పుడు నువ్వు యేసయ్యను ప్రేమించినట్టు కాదు. ఎప్పుడైతే నీ పొరుగు వారిని ప్రేమిస్తావో, నీ ఇంట్లో వాళ్ళను ఇష్టపడతావో, అప్పుడే యేసయ్యను ఇష్టపడ్డట్టు, యేసయ్యను ప్రేమించినట్టు. సో అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో అందుకే కీప్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ కీప్ ఇట్ సీక్రెట్. సో చాలామందికి పబ్లిసిటీ చేసుకోవాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క క్యూరాసిటీ అంటారు కదా, ఆతృత ఎక్కువగా ఉంటుంది. 10 మంది చెప్పుకుంటే వాళ్ళకు కడుపు నిండిపోతుంది. 10 మంది చేత పొగడతలు అనిపించుకుంటే వాళ్ళకు ఇష్టంగా ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేరు. సో యూ విల్ నాట్ ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్. ఇంకా నీకు ఇంక్రీజ్ కాదు, నీ బ్లెస్సింగ్ అక్కడనే ఆగిపోతుంది. సో నువ్వు ఒకరికి సహాయం చేసావు, 10 మందికి చెప్పుకున్నావు, మళ్ళీ దేవుడు నీకు ఆపర్చునిటీ ఇవ్వడు ఇంకొకరికి సహాయం చేయడానికి. నువ్వు ఒకరికి చారిటీ చేసావు, నువ్వు 10 మందికి చెప్పుకున్నావు, మళ్ళీ దేవుడు నీకు ఆపర్చునిటీ ఇవ్వడు చారిటీస్ చేయడానికి. సో నీ ప్రార్థనలు 10 మందికి చెప్తున్నావు, సో నీకు ఆపర్చునిటీ రాదు నీ ప్రార్థనలకు జవాబు పొందుకోవడానికి. సో అందుకే నీ ప్రార్థనలు ఈరోజు నుంచి అందరూ కూడా దేవుడు మనందరికీ యేసుప్రభు వారు రహస్యమైన కీ ఒకటి ఇచ్చాడు. దాని పేరే రహస్యము. ఓకే. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు. సో మనం భూలోకంలో ఉన్నాం, సాధ్యమే. ఎందుకంటే మన పరలోకం ఎప్పుడు చూడలేదు, వాటి మీద మనసు పెట్టుకోవాలన్నా కష్టమే, అది చూడలేదు కాబట్టి. కానీ భూలోకంలో మనము ఉంటున్నాము. సో భూలోకంలో ధనము మీద, ఐశ్వర్యం మీద, భూలోకంలో ఉన్న మనుషుల మీద మనము మనసు పెట్టుకొని ఉంటాము. ధనం మీదకు మనసు పెట్టుకొని ఉంటాము, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నీ మనస్సు భూలోకంలో నీ శరీరం భూలోకంలో ఉన్న నీ మనసు పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి. సో ఇది ప్రేయర్ చేయాలండి. ప్రేయర్ చేయకపోతే జయించలేం. లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ టు ఓవర్కమ్ మై వరల్డ్లీ థింగ్స్, ఎర్త్లీ థింగ్స్. ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే మనసుని నాకు దయచేయనని ప్రార్థించాలి. సో ఎందుకంటే మనకు తెలియదు, పరలోకాన్ని చూడలేదు.
సో అందుకే భూలోకంలో ఉన్నాం కాబట్టి భూలోకమైన సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకున్నాము. అందుకే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేను, దొంగలు కన్నం వేసి దొంగలించెదరు. అదే భూలోకంలో మనం సంపాదించిన సంపాదన ఎత్తుకపోతారు, అంటే దొంగలించవచ్చు, తుప్పు పట్టవచ్చు, చిమ్మటి పెట్టచ్చు. కానీ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. సో అందుకే వాక్యం చదువుకొని వాక్యం 10 మందికి బోధించడం, లేకపోతే ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మన పరలోకమందు నీకు ధనం పెరిగినట్టే. అంటే నువ్వు చారిటీ చేసావు, నీ ప్రతిఫలము పరలోకంలో పెరుగుతుందండి. నువ్వు పేదవాడికి అన్నం పెట్టావు, అది నీ ప్రతిఫలము పరలోకంలో వస్తుంది. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయుదురు, దొంగలు కన్నం వేసి దొంగెళ్ళారు. సో నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయం ఉండును. సో చూసారా, మన హృదయం ఎక్కడ ఉంటుంది, మన ధనం మీద ఉంటుంది. సో అందుకే నీ హృదయం మీద, నీ యొక్క హృదయము దేవుడి మీద ఉండాలి. సో పరలోకమైన సంబంధమైన వాటి మీద ఉండాలి, భూలోక సంబంధమైన వాటి మీద ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. సో ఇవన్నీ ఓవర్కమ్ కావాలి. అయ్యా, ఐ వాంట్ టు ఓవర్కమ్ వరల్డ్లీ థింగ్స్, ఎర్త్లీ థింగ్స్, అంటే ఈ యొక్క భూలోక సంబంధమైన వాటి మీద, ఈ ప్రపంచ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడానికి నాకు ఆ శక్తిని ఇవ్వండి, ఓవర్కమ్ అయ్యే శక్తిని దయచేయండి అన్నప్పుడు దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. అప్పుడు దేవుడు నీకు పరలోక మర్మాలు వాక్యం ద్వారా బయలుపరచవచ్చు, లేకపోతే నీ యొక్క కళలు దర్శనం ద్వారా బయలుపరచవచ్చు, ప్రవక్తల ద్వారా బయలుపరచవచ్చు. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించినందుకు, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. మీ వాక్యమే మాకు జీవము, మీ వాక్యమే మాకు ఆధారము నాయన. మీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని శుద్ధిపరిచినందుకు వందనాలు. రహస్యంగా ఉంచమన్నారయ్యా యేసయ్య. మీ బోధనలు మాకు బోధిస్తున్నందుకు వందనాలు. మీ బోధన ద్వారా మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మై లార్డ్. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ బోధనలన్నిటిని కూడా మేము మర్చిపోకుండా మీ యొక్క కృపను బట్టి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప గొప్ప బోధనలు మా మనసులో ఉంచుకొని ఈ బోధనల ప్రకారం నడిచే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.